ఎక్కడో వివిధ దేశాల్లో అభివృద్ధి చెంది తిరిగి నా కన్నతల్లికి నేను ఎట్లా సేవ చేసుకోవాలనేటువంటి ఒక తపనతో తెలంగాణ బానిస శృంఖలాలను ఛేదించుకొని రేపో మాపో పార్లమెంట్లో బిల్లు రానున్నది. దాని తర్వాత పునర్నిర్మాణంలో మా భాగస్వామ్యం ఏంటో మేము ముందుంచుతున్నాం. ఏవైనా సమస్యలు ఉన్నట్టుంటే మనం అందరూ కూడా కలిసి చర్చించుకుందామని చెప్పి ఈ రోజున చర్చాన్వేషణలో పాల్గొన్న పెద్దలందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ఫ్రెండ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. అయ్యా, మీరు పుట్టినటువంటి గ్రామం, మీరు ఆడుకున్న గ్రామం, మీరు పాడిన గ్రామం, మీరు చదువుకున్న గ్రామం ఎడారిగా మారి ఆ రోజున ఊరికి ఉత్తరాన ఊరికి బయట ఉన్నటువంటి కులాలు, అంటరాని కులాలు ఎక్కడేసిన పొంగడి అక్కడే ఉన్నాయి. చేతి వృత్తులు నాశనం అయిపోయినాయి. ఇవాళ చేతి వృత్తులు నాశనమైన కారణంగానే గ్రామ స్వరాజ్యం గంగలో కలిసిపోయింది. ఆ రోజున ఉన్నటువంటి భూములు, వ్యవసాయ భూములు, తెలంగాణ ప్రాంతంలో 10 జిల్లాల్లో ఉన్నటువంటి 1,50,000 చెరువులు ఇవాళ హైదరాబాద్ నగరానికి ఒకనాడు 22,000 చెరువులు ఉండేటువంటి ఈ ప్రాంతంలో కేవలం ఇవాళ 2,000 చెరువులు కూడా కనీసం కనిపించినటువంటి పరిస్థితి కరువైపోయింది. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడినటువంటి ఈ ప్రాంతాన్ని పునర్నిర్మాణం జరుపుకోవాలనేటువంటి లక్ష్యం కలిగి ఈరోజు చర్చనీయాంశాన్ని ఎన్ఆర్ఐస్ మీ పెద్దలతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేసినందుకు మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మీ ముందు చదువుకునే విషయం ఏంటంటే, నిన్నగాక ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఒక చర్చా కార్యక్రమం పెట్టారు. ఉద్యోగ సంఘాలతో కూడా పిలిపించేసి తెలంగాణ సామాజిక న్యాయ కార్యకర్తల వేదికలో ఒక చర్చ వచ్చిన ఒక ఎంప్లాయీ సంఘాల నుంచి వచ్చినటువంటి నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. రేపు తెలంగాణ కనుక ఏర్పడితే కొంతకాలం అడ్మినిస్ట్రేషన్లో ఉండేటువంటి ఆఫీసర్స్ని ఆంధ్ర వాళ్ళపైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, కొంతకాలం వాళ్ళ మీద డిపెండ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మేము ముందు నేను ఇస్తుంది ఏంటంటే, ఆ సమస్య ఏదైతుందో ఇక ఈ ప్రాంతంలో ఈ తెలంగాణ 10 జిల్లాలో ఆంధ్ర ఉద్యోగులు కానీ, ఆంధ్ర అడ్వైజర్స్ కానీ, ఆంధ్ర ఆఫీసర్స్ కానీ వాళ్ళ సలహాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు. కాబట్టి అది లేదు అని చెప్పడానికి మీ యొక్క యంత్రాంగాన్ని, మీకున్నటువంటి నాలెడ్జ్, మీకున్నటువంటి యుక్తులు శక్తులు అన్నింటినీ కూడా ఈ తెలంగాణ ప్రాంతం పైన, అభివృద్ధి పైన, పునర్నిర్మాణం పైన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ పెద్దలు చాలా మంది చెప్తూ బ్రదర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, మేము ఆఫీసులో అర్జీ పెట్టుకున్నాం, మా కార్యక్రమం మా పనులు కాలేదు. వాస్తవంగా కావు. ఎందుకంటే ఈ ప్రభుత్వం తెలంగాణది కాదు, ఆంధ్ర పాలకులది. ఇవాళ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓపెన్గా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎన్నికలను నడిపిస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మన ఫైల్ ఎట్లా కలుగుతాయండి? ఇవాళ ఫ్లోరైడ్ సమస్య ఉన్నది. ఇవాళ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి మొదలుకుంటారు, నల్లగొండ జిల్లాలో 70 రమారావు 17,000 కుటుంబాలు ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు. భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ఫ్లోరైడ్ ఉన్నటువంటి జిల్లా నల్లగొండ జిల్లా. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో నివసించేటువంటి ఆంధ్ర పాలకులకు మన చనిపోయినటువంటి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మంచినీరు సప్లై చేశారు, కానీ అక్కడ ఉన్నటువంటి పక్కనే ఆనుకుని ఉన్నటువంటి ఆ ప్రాంతానికి మంచినీరు దొరకని పరిస్థితి. ఇవాళ నీళ్లు ఉంటే తప్ప మనిషి బ్రతకలేని పరిస్థితి. మనకు కావాల్సినటువంటి సమృద్ధికరమైనటువంటి వనరులు ఉన్నాయి, వాటిని వినియోగించేటువంటి క్రమంలో మరి ఒక పెద్ద చెప్తూ వాస్తవికంగా చదువు అనేది ప్రధానమైంది. వాస్తవికంగా ఏంటంటే వాళ్ళు ఎప్పుడో 1620లో చదువుకున్నటువంటి చదువులు, వాళ్ళు ఫ్రెంచ్ వాడు, డచ్ వాడు చెప్పినటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు ఆ రోజునే చదువుకోవడం జరిగింది. కానీ వాళ్ళు మనం చదువుకునేటువంటి ఎప్పటి వరకు 1950 తర్వాతనే ఇక్కడ చదువుకునే అవకాశం వచ్చింది. తెలుగు చదువుకునేటువంటి వాడికి మాత్రమే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చదువు యొక్క ఎంత ప్రాధాన్యత ఉన్నదో, ఇక్కడ విద్య యొక్క విలువ ఎంత ఉన్నదో మీరందరికీ గుర్తిరిగినటువంటి వాళ్ళు దాన్ని ఖచ్చితంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. వైద్యం ఇవాళ మన హెల్త్ సెంటర్స్ లో పేదవాడికి క్రోసిన్ గోళీ 25 పైసలు పెట్టి కొనుక్కునేటువంటి గోళీ ఈరోజు దొరికే పరిస్థితి లేదు. ఇది ఇవాళ మనం ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు. దానికి తోడు ఇవాళ గ్రామాలన్నీ కూడా వలసలు వెళ్ళిపోయినాయి, ఎడాలుగా మారినాయి. 60 ఏళ్ల పైబడినటువంటి వాడు మాత్రమే గ్రామాల్లో ఉన్నారు, చంటి బిడ్డలు మాత్రమే గ్రామాల్లో ఉన్నారు. మొడతాలు కట్టినటువంటి 10 సంవత్సరాలు దాటిన పిల్లవాడు కానీ బయట వేయగలిగే
అయినటువంటి 9-10 సంవత్సరాల దగ్గర ఆడపిల్లలు కానీ ఎవరు కూడా గ్రామాల్లో లేరు. వాళ్ళ మస్కట్ లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయి జీవనోపాధి కోసం ఆహార్యసులు శ్రమిస్తూ వలస బతుకులు పట్టినటువంటి పరిస్థితి. వారిని అందరినీ కూడా తిరిగి తీసుకొచ్చి పునర్నిర్మాణం, గ్రామ స్వరాజ్యాన్ని, గ్రామ వైభవాన్ని, తెలంగాణ ప్రాంతము యొక్క అభివృద్ధిని ఆ రూపంలో ఆ పద్ధతిలో మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం అయితే ఉన్నదని మేము ముందుంచుతూ, ఇంకోటి కూడా ఏంటంటే ఇవాళ పాలక వర్గాలలో ఉండేటువంటి కొంతమంది మాత్రమే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ సామాజిక న్యాయం అనేది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం వర్గాల వాళ్ళు ఈ రోజున కొన్ని అసలు మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అసెంబ్లీల వైపు అడుగు పెట్టేటువంటి పరిస్థితి లేదు. రాజకీయ రంగంలో మార్పు రావాలి, సామాజిక రంగంలో మార్పు రావాలి, పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా పారిశ్రామిక విధానంలో ఒక యుద్ధ ప్రాతిపదిక మీద జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆంధ్ర పెట్టుబడిదారులు పెట్టిన పెట్టుబడిలో ఏ కంపెనీలో కూడా తెలంగాణ వాడు కనీసం 3 ఎకరానికి కూడా కూలీగా పెట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్న కారణంగా రేపు ఆంధ్ర పాలకులు కనుక ఖాళీ చేసి వెళ్ళిపోతే ఆ వాటి స్థానంలో వాటికంటే అత్యున్నతమైన టెక్నాలజీతో ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ డెవలప్ చేసి ఇక్కడ ప్రాంతీయవాదులకు ఇక్కడ 80% 90% ఉండేటువంటి పేద ప్రజానికానికి వాళ్ళకందరికీ కూడా ఉపాధి కల్పిస్తే తప్ప ఇక్కడ దారిద్ర్యాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి అస్పృశ్యతలు, ఇక్కడ ఉన్నటువంటి కుల నిర్మూలన అనేటువంటి జరిగేటువంటి దాంట్లో మరి అందరూ కూడా సమకాలికమైనటువంటి విధానాల్లో మనం అందరూ కూడా భాగస్వాములు అయితే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి కాదు అని చెప్పి మేము ముందు వచ్చుతూ, ఇక్కడ ప్రధానంగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఇంకా ఈ ప్రాంతంలో 2 గ్లాసుల పద్ధతులు ఉన్నాయి. అస్పృశ్యత దయచేసి మీ ముందు అడ్మిట్